అసలు గానికి ఎందుకు ఇచ్చినావు ఫోన్ నువ్వు? మేము మొన్న మా బాబు బర్త్డేకి రిసార్ట్కి వెళ్ళినాం కదా, అదే ఇదంతా చిన్న చిన్న షార్ట్స్ పెట్టినా కదండి, అందుకే మొత్తం ఫుల్ వీడియో పెడతామని తీస్తున్నాను. ఇదంతా మా రిసార్టే అనమాట. మా హస్బెండ్ చేసేది డెకరేషనే. మాకే సొంతంగా ఇది ఫంక్షన్ హాల్ ఉంటుంది, దీంట్లోనే మేము డెకరేషన్ చేస్తాము. ఇంకా అదే అక్కడే చేసాము, సరదాగా ఉంటుందని చెప్పేసి. అదే రోజు మా చెల్లి కొడుకుది కూడా ఉండే, అందుకే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఇద్దరం కలిసి బాగా అనిపించిందండి రిసార్ట్. అదే చెప్తున్నా, మా ఆయన డెకరేషన్ ఫస్ట్ టైం వెళ్ళిన ఇన్ని రోజుల నుంచి, చాలా బాగా అనిపించింది. అక్కడ గార్డెన్ కానీ గ్రీన్గా ఉంది. మా అబ్బాయి హాయ్ చెప్పమంటే చూస్తుండే ఏదో వింతగా. మా హస్బెండ్ చూస్తూనే ఉన్నాడు హాయ్. ఇంకో మా అబ్బాయి బర్త్డేకి అందరు వచ్చిర్రు ఫ్రెండ్స్. మా వదిన చూడండి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, అందరం చాలా బాగుందండి అక్కడ మొత్తం. మేమేమో వీడియో తీసుకుంటే మా చెల్లి బాదం కాయల కోసం అని పరుగులు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్. కాయలు కూడా కాస్తున్నాయి, పరుగు పెడుతుంది. కాశీ అయిపోయినాయి మేము వెళ్ళేసరికి. బాదంకాయ చెట్లు ఉండే, వాటిని మీరు ఏమంటారు? బాదంకాయ స్విమ్మింగ్ పూల్ ఉంది, బాదం ఉంటది కదా రిసార్ట్ లో. పండుగ అయితే తింటే తీయ ఉంటుంది, తిని దాన్ని పలగొట్టుకొని దాంట్లో ఎత్తులు కూడా తిన్నాము. వర్షం పడింది ఫ్రెండ్స్, బాదం తిన్నాము. మా అబ్బాయికి మంచిగా చేద్దాం అనుకుంటే రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తున్నా. స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట అక్కడ, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో స్విమ్మింగ్ పూల్, ఇది నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ మొత్తము చూడండి ఎంత బాగుంది. గార్డెన్ సైడ్ పోర్ట్ మొత్తము చెట్లు అండి, బాగా ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మంచిగా వెదర్ కూడా చల్లగా ఉండే అప్పటి వరకు. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో నీళ్లు లేవు, అయితే వెదర్ చల్లగా ఉంది కదండి, ఎక్కువ స్విమ్మింగ్ చేయడానికి ఎవరు రారు కదా, ఆడుకోవడానికి చాలా మంది. ఇప్పుడు ఆషాఢం కూడా ఉంది కదా, మాకు పెళ్లి సీజన్ కూడా లేదండి, తక్కువ. ఇప్పుడు బర్త్డే అవి ఇవే ఉంటాయి, చాలా మంచి, అందుకని అందులో వాటర్ పెట్టలేదు. ఎండాకాలంలో అయితే చాలా వాటర్ ఉంటాయండి, చాలా నీట్గా వాటర్ ఉంటుంది. ఏమంటారు, స్విమ్మింగ్ చేయడానికి కూడా అక్కడ టికెట్ పెట్టి మరీ వస్తారు, టికెట్ తీసుకొని మరీ వస్తారండి అక్కడికి. నేను అదంతా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. టికెట్ తీసుకొని మరీ వస్తారు అక్కడికి స్విమ్మింగ్ చేయడానికి. అంటే హాలిడేస్లలో పిల్లలు నేర్చుకుంటారు కదా స్విమ్మింగ్, అలా వస్తారు. చాలా మంచిగా అనిపించింది, చాలా పెద్దగా బాగుందండి. మనకు ఆడుకోవడానికి, పిల్లల్ని తీసుకొచ్చి ఆడుకోవడానికి, వేసవికాలం ఎండాకాలంలో ఎంజాయ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది. అయితే పిల్లలందరినీ తీసుకొచ్చి సెలవులలో మంచిగా ఆడిపించుకుంటారు. ప్రజెంట్ అయితే వాటర్ లేవు అందులో. ఇక మా చెల్లెలు కూడా ఫోటోలు తీసుకుంటుంది. మా చెల్లెలు హాయ్ చెప్పు. మా చెల్లి ఇంకొక చెల్లి, ఆమె కూడా రీల్స్ పెడుతుంది యూట్యూబ్లో, ఆమె కూడా వీడియోస్ తీసుకుంటూ ఉంది. మాకు వచ్చినామంటే నైట్ ఈవినింగ్ వచ్చినాము, బెల్ట్ పెట్టాలి, 1000 లైక్స్ రావాలి, 100 సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ ఫోటో తీయండి, రీల్స్ తీయండి అంటే ఎవరు తీయట్లేదు, ఎవరు చేయట్లేదు. మాది చూడండి, మాది తీయండి అంటున్నారు. ఒక ఫోటో కూడా ఏదో ఒకటి అట్లా వచ్చింది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మాత్రమే కట్ చేసి కనిపిస్తలేదు. ఇలాంటి పెద్ద ఫస్ట్ బర్త్డే కొంచెం ఇంట్లో బాగా
100% satisfied అయినాము. బాగా ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. కష్టాలు పెట్టుకోని అట్లా మీరు కూడా పెట్టుకోరి. మేము తినిపించుకోవడము, పిల్లలకి తినిపించడము అంతా సరిపోయింది. మిగిలింది కూడా ఇంకా అయిపోతలే అని చెప్పి మొత్తం హోలీ ఆడిరు, దాంతో పూసుకున్నారు మొత్తం ఫేస్లకి. ఎలర్జీ వస్తుంది వద్దు అంటే కూడా వినలేదు. చూడండి మీరు కూడా అనిపించింది. మర్చిపోయి లాస్ట్ లో కొట్టిరు మా అన్నయ్య. లాస్ట్ లో స్ప్రే చేసిరు మొత్తం. కేక్ కట్ చేసేటప్పుడు పెట్టలేదు. తర్వాత ఇంకొక మొహాలకి గట్లా అందరి కవర్ అని చెప్తున్నా. అంటే పెద్దవాళ్ళు ఎవ్వరు లేరండి, మేము వరకే. మా అన్న, మా వదిన, మా బిడ్డ, మా వరకే వచ్చినాం అన్నమాట. మా వరకే వచ్చి చేసినాము. మేము తెచ్చిన కేక్ బాగుండే, మా చెల్లి వాళ్ళు తెచ్చిన కేక్ కేక్ అందరు తిన్నారు. మా చెల్లి వాళ్ళు తెచ్చిందేమో మొత్తం అగో ఇలా పూసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకో ఇలా మొత్తం నా మొహానికి పూసింది మా వదిన. పూసింది. నేను ఊద్దామంటే నాకేం మా చిన్నవాడు ఎప్పుడు సంకల్నే ఉంటాడు, దిగడు అసలు. ఇంకా అలా పూసుకుంటా ఉన్నారు. చీకటి అయింది ఫ్రెండ్స్. అంతా ఆడి అలసిపోయింది. మా ఆయన మా అబ్బాయికి ఊసిరని తుడుస్తుండు. ఇంకా అందరు ఎటో పారిపోయి మరి ఇంకా మా ఆయన ఊసుకురు. ఆల్రెడీ పడుకొచ్చుకున్నారు వాళ్ళు. మేమేమో పడుకోలేదు. ఇంకా మాది అయిపోలేదు. ఇంకా మేమేమో చేస్తూనే ఉన్నాము ఎంజాయ్. అసలు అయిపోతలేదు. రీల్స్, డాన్స్ చాలా బాగా అయిపోయింది ఫ్రెండ్స్. మా బర్త్డే నాకు మా చెల్లికి రీల్సే సరిపోయింది. వీడియోస్ తీయడం, రీల్స్ చేయడం. కడుకుంటారు అందరు కడుకు. నేను మా చెల్లె కడుకోలేదు, మా ఫేస్ లోకి అట్లా ఉంది. ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో దిగినాము. అంతా అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్స్, మేము, మా అన్నయ్య వాళ్ళు సెల్ఫీ తీయమని చెప్తే అట్లా తీస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్, ఏం పోజ్ పెట్టాలా అని ఆలోచిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్తో తీస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ ఇచ్చి ఒక్క మాట ఒక్క రెండో లేరు అసలు. ఫోటో అయితే దిగినాం. సరదాగా అయిపోయినండి మా బర్త్డే. కానీ చాలా బాగా అనిపించిందండి. గార్డెన్ గ్రీన్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. గార్డెన్ బాగుంది.